మంచు ఫ్యామిలీలో హై డ్రామా ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. ఇక నిన్న మంచు కుటుంబంలో అయితే ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ నిన్న అంటే శనివారం జల్పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసంలో మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ మధ్య అయితే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. నిన్న మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులతో తన సన్నిహితులతో ఇంట్లో నివాసంలో పార్టీ చేసుకుంటూ ఉండగా ఇంట్లోని ఈ జనరేటర్లో ఎవరో మరి చక్కెర పోయడంతో అంటే తమను ఇంట్లో వాళ్ళే తమను హత్య చేయాలి చంపాలనుకుంటున్నారని ఈ మంచు మనోజ్ అయితే వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని విషయం పైన మంచు విష్ణుని కూడా నిలదీసినట్లు కూడా తెలుస్తుంది. మంచు విష్ణు పైన పహాడీ షరీఫ్లోని పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ అయితే ఫిర్యాదు చేశారు. తమను హత్య చేయాలనే కుట్ర జరుగుతోంది అంటూ కూడా మంచు మనోజ్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. క్లియర్ గా స్క్రీన్ మీద ఉన్న విజువల్స్ లో ఒకసారి ఆ విజువల్స్ లో చూస్తే మనకు క్లియర్ గా అర్థం అవుద్ది. ఆ జనరేటర్ మీద ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ జనరేటర్ ఈ హోల్ ఏదైతే ఉందో దాని మీద లోపల చక్కెర పోసినట్లు కూడా క్లియర్ గా పైకి కనిపిస్తూ ఉంది, మనం చూడొచ్చు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ కొన్ని వీడియోస్, కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కొంత బయటకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఒకసారి మనం ఈ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ జనరేటర్ ఏదైతే ఉంటుందో ఆ జనరేటర్లో చక్కెర పోసి కరెంటు తీసేసి, అంటే కరెంటు పోతే తమను హత్య చేయాలనే కుట్ర చేసినట్లు కూడా మంచు మనోజ్ అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన అన్న మంచు విష్ణు పైన కూడా మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మొన్నని కొద్ది రోజుల కిందటే మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు విడివిడిగా తొలుత మంచు మనోజ్, తర్వాత రాత్రికి మంచు విష్ణు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి వెళ్ళారు. పోలీసుల ఎదుట వాళ్ళ వాదన వినిపించారు. పోలీసులు కూడా వాళ్ళ స్టేట్మెంట్ ని, వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసుకున్నారు. మరొకసారి కనుక శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే ఏమాత్రం ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు అని కూడా పోలీసులు అయితే హెచ్చరించారు. అలాగే వారి దగ్గర పూచీకత్తు కూడా తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అలాగే మంచు విష్ణుకి సంబంధించిన గన్ లైసెన్స్, అంటే వెపన్ కూడా వెనక్కి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మంచు మోహన్ బాబుకు సంబంధించిన వెపన్ అయితే ఇప్పటివరకు అయితే ఇంకా వెనక్కి ఇవ్వలేదు. బట్ ఈ మొత్తం వ్యవహారం ఇప్పటికీ ఇంకా మంచు మోహన్ బాబు ఇంట్లో అయితే ఒక ఫ్యామిలీ హైడ్రామా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఒక కొలిక్కి వస్తుంది అని అంతా భావించినప్పటికీ ఈ తాజాగా ఇప్పుడు కరెంటు జనరేటర్లో ఈ చక్కెర పోయటం, ఈ వివాదం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. ఈ స్వయాన తన అన్న మంచు విష్ణుని తమను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కూడా మంచు మనోజ్ అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్న దాదాపు ఒక వారం రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో అయితే ఒక విభేదాలు పెద్ద ఎత్తున తలెత్తాయి. ఆ విభేదాలు కాస్త ఇంటి విభేదాలు కాస్త రోడ్డెక్కాయి. రోడ్డు నుంచి ఈ పోలీస్ స్టేషన్ చేరాయి. తర్వాత కోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి అయితే వచ్చింది. సో ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు కూడా మీడియా ప్రతినిధి పైన దాడి చేయటం, మీడియా ప్రతినిధి చేతులను మైకులు లాక్కొని ఆ మైకుతోని మీడియా ప్రతినిధి పైన దాడి చేయటం, ఆ తర్వాత మంచు మోహన్ బాబు పైన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య యత్నం కేసు కూడా నమోదు కావడంతో ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా కోరారు. అయితే హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నారు అంటే కూడా గత 2 రోజులుగా అనేక వార్తలు అయితే వచ్చాయి. సో తాను ఎక్కడికి పోలేదు, తాను ఇంట్లోనే ఉన్నాను, తనకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇంట్లోనే ఉండి, ఈ అంటే తప్పుడు వార్తలు ఏమాత్రం స్ప్రెడ్ చేయొద్దు అంటూ కూడా ఆయన మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా శనివారం ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే కుటుంబం అంతా రోడ్డున పడింది. అంటే ఈ కుటుంబ వివాదాలతో కుటుంబ పరువు ఇప్పటికే పోయిందంటూ కూడా చాలా మంది, అంటే ఈ కుటుంబ సభ్యులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భావిస్తున్న తరుణంలో వాళ్ళని ఇద్దరిని మంచు మనోజ్ని అలాగే మంచు విష్ణుని కూర్చోబెట్టి ఈ సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చెప్పి అంతా భావిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయని అన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఈ మొన్న పోలీస్ స్టేషన్ లో కూడా మంచు మనోజ్ కూడా క్లియర్ గా చెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన క్లియర్ గా చెప్పారు, తాను సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పారు. బట్ ఇప్పుడున్న మళ్ళీ ఈ సిచ్యువేషన్ చూస్తే, అంటే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులతో తన సన్నిహితులతో ఇంట్లో పార్టీ జరుపుకుంటుండగా జనరేటర్లో ఎవరో కావాలని చక్కెర పోసి తమను కరెంటు తీసేసి తమను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆయన సంచలనమైన ఆరోపణలు చేస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి దీనిపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే మంచు విష్ణు స్వయంగా తన అన్నయ్య తమను చంపేందుకు హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నిజంగా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వివాదం మంచు ఫ్యామిలీలో మొదలైన ఈ వివాదం చిలికి గాలివానలా మారుతుంది. రోజు రోజుకి ఈ పెరుగుతుంది తప్ప దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అయితే పడట్లేదు. రేపు సోమవారం శోభా నాగిరెడ్డి ఈ జయంతి వేడుకలు ఉన్నాయి. ఆళ్లగడ్డలో
భూమా కుటుంబ సభ్యులు ఘనంగా ఆమె జయంతి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్ని చేశారు. సో ఈ వేడుకలకు మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో ఒక 1000 కార్లతో కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ వెళ్లేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ ఈ ఈ అంశం చెలరేగడం, ఇప్పుడు తమను హత్య చేసేందుకు కుట్ర పన్నారు, తమను హత్య చేసేందుకు కుటుంబ సభ్యులే పన్నాగం పన్నారంటూ కూడా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం రేపుతున్నాయి. మరి దీనిపైన ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. మరి ఈ మొత్తం వివాదం ఎటువైపు మలుపు తిరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు.